వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం ఇప్పుడు మరో భారీ యుద్ధానికి సిద్ధమవుతోంది. కానీ ఇది ఆయుధాలతో చేసే యుద్ధం కాదు, ఖనిజాల యుద్ధం. చైనా గుప్పెట్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాజెక్ట్ వాల్ట్ పేరుతో ఒక చారిత్రాత్మక మిషన్ ను ప్రారంభించారు. 1970లలో ఆయిల్ నిల్వల కోసం అమెరికా చేపట్టిన మిషన్ లాగే ఇప్పుడు ఖనిజాల కోసం ట్రంప్ చేపట్టిన ఈ మాస్టర్ ప్లాన్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా అమ్ముల పొదిలో ఇప్పుడు సరికొత్త అస్త్రం చేరింది. అదే ప్రాజెక్ట్ వాల్ట్. స్మార్ట్ ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు, ఎలక్ట్రిక్ కార్ల నుంచి సెమీ కండక్టర్ల వరకు ఆధునిక టెక్నాలజీకి ప్రాణాధారమైనవి రేర్ ఎర్త్ మెటల్స్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఖనిజాల సరఫరాలో 90% వాటా ఒక్క చైనా దగ్గరే ఉంది. ఈ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ ఈ భారీ ప్రాజెక్ట్ ను తెరపైకి తెచ్చారు. 1975లో చమురు సంక్షోభం తలెత్తినప్పుడు అమెరికా ఎలాగైతే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ను ఏర్పాటు చేసిందో, ఇప్పుడు అదే తరహాలో రేర్ ఎర్త్ ఖనిజాల కోసం భారీ జాతీయ నిల్వలను ఏర్పాటు చేయాలని ట్రంప్ నిర్ణయించారు. దీనికోసం బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించి అంతర్జాతీయ మార్కెట్ నుండి ఈ కీలక ఖనిజాలను కొనుగోలు చేసి భద్రపరచనున్నారు. చైనా ఎప్పుడైనా సరఫరా నిలిపివేస్తే అమెరికా పరిశ్రమలు కుప్పకూలకుండా ఉండటమే ఈ వాల్ట్ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ద్వారా ట్రంప్ కేవలం నిల్వలు చేయటమే కాకుండా అమెరికాలోనే సొంతంగా మైనింగ్, రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచాలని చూస్తున్నారు. ఇన్నాళ్లు చైనా తక్కువ ధరకి ఇస్తోంది కదా అని అమెరికా తన మైనింగ్ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. కానీ ఇప్పుడు చైనా వీటిని ఒక రాజకీయ ఆయుధంగా వాడుతుండటంతో ట్రంప్ మేల్కొన్నారు. మేక్ ఇన్ అమెరికా నినాదంతో స్థానిక కంపెనీలకు భారీ రాయితీలిచ్చి చైనాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల చైనాకు గట్టి దెబ్బ తగలనుంది. జిన్పింగ్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ ఖనిజాలను అడ్డం పెట్టుకుని ప్రపంచ దేశాలను బ్లాక్మెయిల్ చేసేది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికా రక్షణ రంగం, టెక్ రంగం మరింత బలోపేతం కానున్నాయి. ఇది కేవలం అమెరికాకే కాదు, భారత్ వంటి దేశాలకు కూడా మేలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ వంటి మిత్ర దేశాలతో కలిసి మైనింగ్ ప్రాజెక్టులు చేపట్టే ఆలోచనలు కూడా ట్రంప్ ఉన్నారు. మొత్తానికి ప్రాజెక్ట్ వాల్ట్ తో ట్రంప్ చైనా డ్రాగన్ నోరు మూయించడానికి సిద్ధమయ్యారు.